ఋషీశ్వరుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా పూర్వం ఒక ఋషివర్యుడు, ఒక ఋషి బాగా తపస్సు చేస్తూ ఉంటారు. ఆయన చాలా సంవత్సరాల నుంచి అలాగే తపస్సు చేస్తూ ఉంటాడు. ఇంకా ఆ తపస్సుని చూసి దేవలోకంలో ఇంద్రుడు ఆయన దగ్గరికి వస్తాడు. వచ్చి ఆయన తపస్సుని ఎలాగైనా భంగం చేయాలని అనుకుంటాడు. అలా ఇంద్రుడు అతని దగ్గరకు వచ్చి, ఆ ఋషి దగ్గరకు వచ్చి ఎన్నో శబ్దాలు చేస్తాడు. భూమి కంపించేటట్టు చేస్తాడు. ఇంకా అడవిలోంచి సింహాలు, పాములు ఇవన్నీ వస్తున్నట్టు చప్పుడు కూడా చేస్తాడు. ఆ ఋషి భయపడి ఆయన తపస్సుని లేచి ఆయన తపస్సు భంగం అయ్యేటట్టు చేయడానికి ఇంద్రుడు. కానీ ఆ ఋషి మాత్రం ఏవి పట్టించుకోకుండా తన తపస్సుని అలాగే చేస్తూ ఉంటాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంద్రదేవుడు అలా ముందుకు వెళ్తూ ఉంటాడు. అలా కాస్త దూరం వెళ్ళాక నారద మహర్షి వస్తాడు. నారద మహర్షి వచ్చి ఇంద్రదేవుడితో ఇలా అంటాడు, ఏమీ ఇంద్రదేవా, ఎందుకో దిగాలుగా వెళ్తున్నారు? అతని తపస్సుని భంగం చేయలేకపోయారా? అయినా అతను తపస్సు చేసుకుంటే మీకేమైంది? ఎందుకు అతని తపస్సుని భంగం చేయాలనుకుంటున్నారు అని నారదుడు అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ నారదముని, మీకు తెలియందా? నా నోటితో ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? ఒకవేళ అతను బాగా తపస్సు చేసి శివుడు అతనికి వరం ఇస్తానంటే, ఒకవేళ అతను నా పదవిని కోరుకుంటే అప్పుడు నేను ఎక్కడికి పోవాలి? ఒకవేళ అతను నిజంగానే మంచిగా తపస్సు చేసి నా పదవిని పొంది తర్వాత అందరికీ చాలా చెడు చేస్తే, రాక్షసుడిలాగా ప్రవర్తిస్తే ఎవరికి తెలుసు? అందుకే నేను భయపడుతున్నాను. అందుకే నేను అతని తపస్సుని భంగం చేయాలని చూస్తున్నాను. కానీ అతను మాత్రం అస్సలు కదలట్లేదు. ఇంత చలనం కూడా లేకుండా తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సుని ఎలా భంగం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మీ దగ్గర ఏమన్నా సలహా ఉంటే చెప్పరాదు అని ఇంద్రదేవుడు నారదునితోని అంటాడు. అప్పుడు నారద మహర్షి, అతను నీ పదవి కోసం ఏమీ తపస్సు చెయ్యట్లేదు. అతను ఎందుకు తపస్సు చేస్తున్నాడో చెప్తాను విను అని ఆ ఋషికి జరిగిన కథని చెప్తుంటాడు నారద మహర్షి. ఆ ఋషి ఇంతకుముందు ఒక బ్రాహ్మణుడు. ఆ ఊర్లో అతనే మంచిగా బ్రాహ్మణుడు. ఆ ఊర్లో ఉన్న గుడిలో అతను పురోహితం చేస్తూ ఉంటాడు. కానీ ఆయనకి ముక్కు మీద కోపం. ఎవరైనా ఏదన్నా అడిగితే బాగా విసుక్కునేవాడు. బాగా ఎదుటి వాళ్ళ మీద విసుక్కుంటూ కోపడుతూ ఉండేవాడు. ఇంకా ఊర్లో వాళ్ళు కూడా ఎవరు ఏమీ అనేవారు కాదు. ఎందుకంటే అతను బ్రాహ్మణుడు. అతనికి కోపం వస్తే ఏమన్నా శాపం ఇస్తాడేమో అని భయపడి అతని గురించి ఊర్లో ఎవరు కూడా ఏమీ అనేవారు కాదు. అతను అలా విసుక్కుంటూ ఊర్లో వాళ్ళతోని అలా ఉండేవాడు. ఇంకా ముక్కు మీద కోపం. ఇంకా ఇలా ఒకరోజు ఆ బ్రాహ్మణుని దగ్గరికి ఒక ఋషి వస్తాడు. వచ్చి ఇలా అడుగుతారు, నాయనా, నేను చాలా రోజుల నుంచి తపస్సు చేశాను. ఓ బ్రాహ్మణుడా, నువ్వు గుడికి వెళ్తున్నావా? దయచేసి గుడిని తెరుస్తావా? నేను ఆ దేవుణ్ణి దర్శించుకోవాలనుకుంటున్నాను. చాలా సంవత్సరాలైంది నేను ఆ దేవుణ్ణి గుడిలో దర్శించుకొని అని ఒక ఋషి ఆ బ్రాహ్మణుడితో చెప్తాడు. ఆ బ్రాహ్మణుడు విసుగ్గా అతని మీద ఇలా కరిచినట్టుగా ఇలా కోపంగా మాట్లాడతాడు. కనిపించట్లేదా మీకు? గుడికి వెళ్ళే దారిలోనే వెళ్తున్నాను కదా. అయినా నా గుడి నా ఇష్టం. నాకు ఎప్పుడు నచ్చితే అప్పుడు నేను తెరుచుకుంటాను. ఎప్పుడు నచ్చితే అప్పుడు దర్శనం చేయిస్తాను. అయినా వెళ్తున్నాను కదా, ఎందుకు అంత తొందర? ఇంత తొందర ఉండొద్దు. ఓ మీరు ఋషి, అయినా మీరు ఋషియే కదా, మీరు తపస్సు చేసి ఆ దేవుడిని చూడలేరా? మరి గుడిలో ఎందుకు చూడాలి? నా గుడి నా ఇష్టం అని ఇలా కోపంగా చెప్తాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు ఆ ఋషికి కోపం వస్తుంది. కోపం వచ్చి ఇలా అంటాడు, దేవుడిని గుడిలో దర్శించుకోవాలని చాలామందికి ఉంటుంది. అందులో నేను కూడా ఒకడినే. తపస్సు చేసినంత మాత్రాన గుడిలో దర్శించుకోవద్దని ఏమన్నా రాసుందా? గుడిలో భక్తుల మధ్య వాళ్ళ భక్తితో మన భక్తి కూడా కలిసి మంచిగా దేవుని దర్శనం చేసుకోవాలని నాకుంది. అయినా నువ్వు ఇంట్లో పూజ చేసావని మీ ఇంట్లో పూజ చేసుకోకుండా ఉంటావా? అది వేరు, ఇది వేరు. నాకు దేవుణ్ణి దర్శించుకోవాలన్నప్పుడు నువ్వెందుకు నాకు అనుమతిని ఇవ్వవు? దేవుడేమన్నా నీ గుడి అంటే అది దేవుడి గుడి కాదా? ఈ సృష్టి మొత్తం దేవుడిదే. నీకింత అహంకారం పనికిరాదు. నేను నీకు శపిస్తున్నాను. నువ్వు దేనికోసమైతే పూజలు చేస్తున్నావో, నువ్వు ముక్తి కోసమే కదా. చివరికి ఆ దేవుడిలో కలిసిపోయి ముక్తిని పొందాలనే కదా నువ్వు ఈ పూజలు ఇవన్నీ చేస్తున్నావు. ఆ ముక్తి నీకు ఎప్పటికీ దక్కదు అని ఆ ఋషి ఆ బ్రాహ్మణుడికి శాపం ఇస్తాడు.
అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన తప్పు తెలుసుకొని, ఓ ఋషీశ్వర, నన్ను దయచేసి క్షమించండి, నేను ఎంతో పెద్ద తప్పు చేశాను, నన్ను దయచేసి క్షమించండి, ఈ శాపానికి విమోచనం చెప్పండి, నేను పూజలు చేసేది ఆ దేవుడిలో ఐక్యం అయిపోయి ఎప్పటికైనా ముక్తి పొందడానికి, అలాంటిది మీరు నాకు ముక్తినే లేకుండా చేయకండి ఋషీశ్వర, నన్ను దయచేసి క్షమించండి, ఇంకోసారి ఇలాంటి పాపం నేను ఎప్పుడు చేయను అని ఆ బ్రాహ్మణుడు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడతాడు. అప్పుడు ఆ ఋషి, సరే నువ్వు ఇంత పశ్చాత్తాపడుతున్నావు కాబట్టి నేను నీకు శాపంని కొంచెం తక్కువ చేస్తున్నాను, దాని ప్రభావం, నువ్వు బాగా తపస్సు చెయ్యి, తపస్సు చేశాక దేవుడు ఏదో ఒక రోజు నీకు వరం ఇస్తాడు, అప్పుడు నీకు ముక్తి లభిస్తుంది అని ఆ ఋషి చెప్తాడు. చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పటి నుంచి ఆ బ్రాహ్మణుడు అలాగే తపస్సు చేస్తూ ఉంటాడు. ఎన్నో సంవత్సరాల నుంచి అసలు లేవకుండా ఎంతో నిష్టతో తపస్సు చేస్తూ ఉంటాడు ఆ బ్రాహ్మణుడు. అలాగే అని ఆ బ్రాహ్మణుడి కథ నారద మహర్షి ఇంద్రదేవుడికి చెప్తాడు. అప్పుడు ఇంద్రదేవుడు, అయ్యో నేను అతనికి చాలా కష్టం కలిగించుంటాను, దేవుడిని నేను ఒకటి ప్రార్థిస్తున్నాను, అతని తపస్సు ఫలితమై త్వరగా దేవుడు అతనికి వరం ఇస్తే బాగుంటుంది అని కోరుకొని ఇంద్రదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా నారదుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ ఋషి ఏమో అలా తపస్సు చేస్తూనే ఉంటాడు. ఇంకా చాలా సమయం గడిచిపోతుంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత ఆ దేవుడు ఆ ఋషికి కనిపిస్తాడు. ఆ దేవుడు ప్రసన్నం అవుతాడు ఋషి తపస్సుకి. అప్పుడు ఆ దేవుడు ఆ ఋషిని ఇలా అడుగుతాడు, కోరుకో, నీకు ఏం కోరిక కావాలి అని. అప్పుడు ఆ ఋషి, నేను చేసిన పాపాలకి ఇంతవరకు మీరు నాకు కనిపించడమే గొప్ప, ఇప్పుడు ఇంకొక వరం అడగమంటున్నారు, ఆ వరం ఏంటంటే నాకు ముక్తిని ప్రసాదించండి దేవుడా అని ఆ ఋషి దేవుడిని అడుగుతాడు. అప్పుడు దేవుడు తదాస్తు అని మాయమైపోతాడు. ఇంకా ఆ ఋషి కూడా అక్కడ నుంచి మాయమైపోయి ముక్తిని పొందుతాడు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే మనం ఎంత గొప్ప వాళ్ళమైనా, మనకి ఎంత గొప్ప విద్య, ఎంత గొప్ప డబ్బు, ఆస్తులు ఇవన్నీ ఉన్నా కూడా గర్వం, కోపం ఇవి చాలు మనల్ని మొత్తం నాశనం చేయడానికి. కాబట్టి మీరు ఎంత గొప్పవారైనా, ఎంత చిన్నవారైనా గర్వం, కోపం ఇవి రెండు మీలో ఉంచుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఒత్తి ఆల్ ఒత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్.